బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో వరద విలయతాండవం చేస్తోంది. ఆకస్మిక వరదలు ఇంకా వదిలిపెట్టలేదు. మొన్న టెక్సాస్, నేడు న్యూ మెక్సికోలో వరద బీభత్సం కనిపిస్తోంది. న్యూ మెక్సికోలోని రొయిసోడోలో వరదలు బీభత్సమే సృష్టిస్తున్నాయి. వరద ప్రవాహంలో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి. రొయిడోసో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మొన్న టెక్సాస్లో ఎలాంటి వరద విలయం సృష్టించిందో మనం చూసాం. 109 మంది టెక్సాస్ వరదల్లో చనిపోయారు. ఇంకా వందలాదిగా కొట్టుకుపోయారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సహాయక కార్యక్రమాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంత తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు ఈ వరదలు అనేవి న్యూ మెక్సికోను చేరాయి. అగ్రరాజ్యం పూర్తిగా వరదలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. టెక్సాస్లో వరద ప్రవాహం మరొక ముందే న్యూ మెక్సికోలోని రొయిసోడోలో ఆకస్మిక వరదలు అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మంగళవారం భారీగా వరద ప్రవాహం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనేక ఇళ్లు వరదలో కొట్టుకుపోతున్నాయి. భారీగా వాహనాలు మునిగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రజలు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొట్టుకుపోతున్న పరిస్థితి. ఆకస్మిక వరదలకు అనేక మంది గల్లంతైనట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా రొయిడోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం వినాశకరమైనటువంటి కార్చిచ్చుల్లో కాలిపోయిన ప్రాంతాల్లో భారీగా వర్షం పడి వరద ఒక్కసారిగా ముంచెత్తింది. వరద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొట్టుకుపోతున్న ఇళ్లు, కార్లు గమనించవచ్చు. మరొక వైపు పూర్తిగా అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రవాహం ఏ స్థాయిలో, ఎంత ఉధృతంగా, ఎంత బలంగా, ఎంత వేగంగా వస్తుందో కూడా విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆ వరద ప్రవాహం ఒక్కసారి కాలు బయట పెడితే కొట్టుకుపోతున్నాయి. అక్కడ వాహనాలు, ఆ వాహనం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఎంత వేగంగా ఆ వరదలో కొట్టుకుపోతుందో మనం చూస్తున్నాం. అక్కడ చుట్టుపక్కల ఉన్న వరద గుప్పిట్లో చిక్కుకుని అక్కడ స్థానిక ప్రజానీకం కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇళ్లలో నుంచి ఆ వరదని, ఆ భయంకరమైనటువంటి వరదను చూస్తూ వాళ్ళు భయంగా ఇంకా ఇళ్లలోనే ఉన్నారు. ఇక్కడ ఒక ఇల్లు ఏ విధంగా కొట్టుకుపోతుందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇల్లే మొత్తం కొట్టుకుపోతుంది. చాలా ప్రాంతాల్లో అమెరికాలో వరద నీటిలో ఇంట్లోనే చిక్కుకున్న వాళ్ళు ఇంటితో సహా ఏ విధంగా వరదలో కొట్టుకుపోతున్నారు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా మనకి విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నాం, ఎగువను కురుస్తున్నటువంటి వర్షం ఒక రకంగా ఎంత బలంగా పూర్తిగా ఆ వరద దాటికి ఆ చెత్త చెదారం, బురద, రాళ్ళు, ఆ చెట్ల కొమ్మలు అన్నీ కూడా ఆ వరదకి ఎలా కొట్టుకొస్తున్నాయో ఒక భయానకమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అవన్నీ కూడా ఇంట్లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక చిన్న వంతెన కనిపిస్తుంది. ఆ వంతెన గుండా ఏ విధంగా వరద ప్రవహిస్తుందో స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఆ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. నదీ పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి నివాసితుల్ని సురక్షిత ప్రాంతాలకు ఆల్రెడీ తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రొయిడోసో గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు ఎవరూ చనిపోయినట్టు ఆధారం లేనప్పటికీ కూడా అక్కడ ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే వరద ప్రవాహ స్థాయిని ముందుగానే అక్కడ అధికారులు గుర్తించి వెంటనే స్థానిక అధికారులు పూర్తిగా అలర్ట్ అయ్యి అప్రమత్తమై స్థానికంగా ఉన్న ప్రజల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. ఎందుకంటే టెక్సాస్లో వరద విలయం చూశాం. టెక్సాస్లో వరద ప్రవాహానికి ఇప్పటివరకు 109 మంది చనిపోయారు. అక్కడ సమ్మర్ క్యాంపులో ఉన్న బాలికలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ బాలికల్లో 28 మంది స్పాట్లోనే ఆ వరదలో కొట్టుకుపోయి చనిపోయారంటే అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. డొనాల్డ్ ట్రంప్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా టెక్సాస్లో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ జాతీయ పెను విపత్తుగా టెక్సాస్లో ఉన్నటువంటి వరదని, అక్కడ చనిపోయినటువంటి మనుషులు కావచ్చు, అక్కడ కొట్టుకుపోయిన ఇళ్ళు, కొట్టుకుపోయిన కార్లు, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని టెక్సాస్లో గవర్నర్ కోరిన పరిస్థితి. సో ఆల్రెడీ ట్రంప్ కూడా ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఇప్పుడు టెక్సాస్ విలయ తాండవం, వరద ఉధృతి, ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు న్యూ మెక్సికోలో వరదలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వాహనాలు న్యూ మెక్సికోలో ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మనం చూస్తున్నాం. కరెంటు పోలు, చెట్లు అన్నీ కూడా సగం వరకు మునిగిపోయి ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఇళ్ళే కొట్టుకుపోతున్నాయంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ గడుపుతున్నారు. అక్కడ రొయిసోడో నది తీవ్ర ఉగ్ర రూపం దాల్చింది. ఆ వరద ప్రవాహం, బలంగా వస్తున్నటువంటి ప్రవాహానికి ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇంకా చెట్ల మధ్యలో
ఎత్తైనటువంటి ఇళ్లలో ఎవరైనా తలదాచుకున్నారా, ఎవరైనా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా, వీళ్ళందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నారు. హెలికాప్టర్ల సాయంతో వరద ప్రభావిత ప్రాంతాలను చుట్టుముడుతూ రెస్క్యూ సిబ్బంది సీరియస్గా వాళ్ళ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని రెస్క్యూ చేస్తున్నారు. ఎవరైనా ప్రాణభయంతో ఇంకా చిక్కుకుని ఉంటే, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఉంటే, ఇంకా కార్లలో ఆ వాహనాల్లో కొట్టుకుపోతుంటే, ఇళ్లతో సహా కొట్టుకుపోతుంటే అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది సీరియస్గా రెస్క్యూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సహాయక కార్యక్రమాలు అనేవి చాలా సీరియస్గా కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యాన్ని వరదలు ముంచుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్లో వరద ప్రవాహం గత వారం రోజులుగా చూసుకుంటే టెక్సాస్ పూర్తిగా మునిగిపోయింది. చాలా ప్రాంతాలు జల దిగ్బంధులు చిక్కున్నాయి. ప్రధాన కూడళ్లలో కూడా మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి అంటే టెక్సాస్ వరదలతో అతలాకుతలం అయిపోయింది. టెక్సాస్ అసలు నామరూపాలు లేకుండా అక్కడ ప్రధాన నగరాలు కనిపిస్తున్నాయో మనం విజువల్స్ను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వరదలు అనేవి న్యూ మెక్సికోలోని రుయసోడాలో ఆకస్మికంగా వరదలు వచ్చాయి. మంగళవారం భారీగా వరద ప్రవాహం తీవ్ర నష్టాన్ని చేసింది. అక్కడ న్యూ మెక్సికోలో స్థానిక ప్రజానీకం ఎంత భయపడుతున్నారంటే, ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, ఈ ఒక్క రాత్రి గడిస్తే మన ప్రాణాలు మనకు దక్కినట్టే అని భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని చాలామంది జీవనం సాగించినట్టు పరిస్థితుంది. అధికార యంత్రాంగం ఆల్రెడీ అలర్ట్ అయ్యి సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. టెక్సాస్లో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. అక్కడ గ్వాడాంగుపే ఆ నది ఉధృతంగా ప్రవహించేసరికి ఆ వరద ఉధృతికి సమ్మర్ క్యాంపులు పూర్తిగా కొట్టుకుపోయాయి. అధికారులు చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారు, బాలికలు 28 మంది చనిపోయారు. టోటల్ సంఖ్య 109గా తెలుస్తుంది టెక్సాస్లో. ఇంకా 100 మందికి పైగా గల్లంతైపోయారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద బోట్లు వేసుకుని వరద ప్రవాహంలో వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. కొంతమంది చెట్ల కొమ్మల పైన దాక్కుని ఉంటే, తలదాచుకుని ఉంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో ఒక తాడు వేసుకుని వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక విపత్కర ఘటనలు అనేవి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకండి, మీ ప్రాణాలు రక్షించే బాధ్యత మేము తీసుకుంటామంటూ అధికారులు అక్కడ రెస్క్యూ బృందాలు కొన్ని బృందాలు ఏర్పాటు చేసుకొని కొంతమంది హెలికాప్టర్లో వెళ్తున్నారు, కొంతమంది బోట్ల సాయంతో వెళ్తున్నారు, రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. ఇంకా ఈ వరదలు అనేవి నదులు ప్రవహించే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. టెక్సాస్ కావచ్చు, ఇప్పుడు న్యూ మెక్సికో కావచ్చు, ఇంకొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా సరే వర్షాలు ఎక్కువగా పడితే వరద ఉధృతి ఎగువ నుంచి కూడా వరద కిందకు వస్తుంది. కాబట్టి ఆ నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో ఎప్పుడూ చూడనటువంటి వరదలు అమెరికాను ముంచెత్తుతున్నాయి. అమెరికాలో అతలాకుతలం అవుతున్నారు ప్రజలందరూ కూడా. చాలా అంటే చాలా భయపడిపోతూ ఉన్నారు. టెక్సాస్లో ఒక వృద్ధుడు మాట్లాడినటువంటి వీడియో కూడా ఒకటి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇంత వర్షపాతం నమోదవటం నేను చూడలేదు. టెక్సాస్ వరదలతో ఈ విధంగా అతలాకుతలమైపోయి వందలాదిగా జనం చనిపోవటం నేను చూడలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. నా కళ్ళ ముందే కొన్ని సమ్మర్ క్యాంపులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ప్రకృతి విపత్తులు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితుందో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి టెక్సాస్లో ఉన్నటువంటి వృద్ధులు కొంతమంది, ఈ వరదల్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, వరదల్లో కొట్టుకుపోయినటువంటి వాళ్ళని చూసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ ఎంతటి విలయ తాండవం, వరద బీభత్సం అనేది అర్థమవుతోంది. సో డెఫినెట్గా కొన్ని నెలల పాటు కురిసినటువంటి వర్షం కొన్ని గంటల్లో కురిస్తే ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ఈ వరదలు రుజువు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేశారు, రెస్క్యూ చేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద మరొకసారి మీరు విజువల్ చూడండి. ఆ వరద ఉద్రిక్తమవుతుంది. Oh my god. Oh my god. Oh my god. Oh my god. Oh! The house! That house just came, bro! Oh, look at dumpsters! Oh no.
చూశారుగా అమెరికాలో ఎంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో వరదలతో. టెక్సాస్లో ఒక విలయతాండవం చేసింది. 100 మందికి పైగా చనిపోయారు. ఇంకా కొన్ని వందల మంది కొట్టుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు న్యూ మెక్సికోలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి ప్రకోపించిందిగా అన్నట్టుగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద అక్కడ ఉన్నటువంటి నదులు ఉప్పొంగి ప్రవహించి సాధారణ ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ నివాస ప్రాంతాల్లోకి ఆ వరద మొత్తం కొట్టుకొచ్చి ఇళ్ళే పూర్తిగా జల సమాధి అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇళ్లలో ఉన్నవాళ్ళు బిక్కుబిక్కుమంటూ కనిపిస్తూ ఉన్నారు. అమెరికాలో గతంలో ఎప్పుడూ కూడా కొన్ని దశాబ్దాలుగా చూడనటువంటి వరద ఈ వారం రోజుల్లోనే కనిపిస్తోంది. టెక్సాస్, న్యూ మెక్సికో, మరికొన్ని ప్రాంతాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ వరద గుప్పిట్లో చిక్కున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఇంకా ప్రకృతి ఇంత పగబెంచుకుందా మా మీద అన్న స్థాయిలో. ఎందుకంటే ప్రపంచంలో వారం 10 రోజులుగా మనం చూస్తున్నాం ఏదో ఒక చోట విపరీతంగా వర్షాలు, వరద కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా కొన్ని నెలల పాటు కురిసే వర్షం ఒక రాత్రి కురిస్తేనే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అలా కనిపిస్తోంది. భారతదేశంలో కూడా హిమాచల్ ప్రదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో 82 మంది చనిపోయారు. కొండ చర్యలు విరిగిపడి ఆ వరద ప్రవాహం దాటికి అక్కడ ఉన్న నదులు ఉప్పొంగి ప్రవహించి అలాంటి దారుణమైన పరిస్థితులు చూసాం. అంతకుముందు చైనాలో కూడా భారీ వరదలు, పూర్తిగా కొండరాళ్ళు విరిగిపడి ఆ వరద ప్రవాహానికి బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి. సో ప్రపంచంలో అనేక చోట్ల ఇలాంటి వరద పరిస్థితులు కనిపిస్తున్నాయి. మానవాళి మీద ప్రకృతి పగబట్టింది అన్నట్టుగా ప్రకృతి ప్రకోపానికి ఇక ఎవరు మిగలరు అన్న స్థాయిలో ఆ వరద కనిపిస్తోంది. వరదల్లో కొట్టుకుపోయి చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు. టెక్సాస్లో మనం చూస్తే సమ్మర్ క్యాంప్లో 28 మంది చిన్నపిల్లలు, బాలికలు కొట్టుకుపోయి చనిపోయారు. ఆ కుటుంబాల్లో తీరని విషాదం కనిపిస్తోంది. అక్కడ ఆస్తి ప్రాణ నష్టాలు బాగా జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో విపరీతంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగింది. ఇప్పుడు న్యూ మెక్సికోలో కూడా అలాంటి పరిస్థితులే కనిపించేసరికి ప్రభుత్వం కొంత అప్రమత్తమై ఆ తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. కొన్ని ఇళ్ళు ఎట్లా కొట్టుకుపోతున్నాయి, మనం ఇళ్ళు పూర్తిగా లేచిపోయి వరదలు కొట్టుకుపోతున్నాయి, వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఉన్న వాటిని ఒక అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని రోజుల పాటు మీరు ఈ ప్రాంతాల వైపు రావద్దు, సురక్షితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకోండి. పరిస్థితి పూర్తిగా సద్దుమడిగాక, వరద తగ్గిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము అలర్ట్ చేస్తాం, అప్పుడు రండి అని చెప్పి అధికారులు చెప్తున్నారంటే అక్కడ ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. Oh no! Oh my gosh! Oh my god! Oh my god! My gosh, y'all, look. Oh no!